దివంగత హీరో ఉదయ్ కిరణ్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా మనసంతా నువ్వే. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమా ఇది. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు ఈ మూవీ బడ్జెట్, కలెక్షన్స్ వివరాలు బయటపెట్టారు. అవేంటో ఈ స్టోరీని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ప్రముఖ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు మనసంతా నువ్వే చిత్ర విజయం, బడ్జెట్, కలెక్షన్ వివరాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మనసంతా నువ్వే చిత్రాన్ని స్వయంగా విడుదల చేయాలనే నిర్ణయం ఫుటేజ్ చూసిన వెంటనే తీసుకున్నానని, ఈ విషయంలో ఎవరి సలహా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే నువ్వు నేను ప్రొడ్యూసర్లు సినిమాలు అమ్మేయమని చెప్పినా పర్చూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావుల వంటి ప్రముఖులు మొత్తం చిత్రాన్ని తన వద్దే ఉంచుకోవాలని సలహా ఇచ్చారని చెప్పారట. ఇక మనసంతా నువ్వే చిత్రానికి కేవలం 1.5 కోట్లు మాత్రమే ఖర్చు కాగా ఇది 14 నుంచి 15 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందన్నారు. అప్పట్లో ఓటీటీలు, శాటిలైట్ హక్కులు లేనప్పటికీ పెట్టుబడికి 14 రెట్ల లాభాన్ని అందించిందని కొనియాడారు. ఇక మనసంతా నువ్వే సినిమా బృందం, ముఖ్యంగా ఉదయ్ కిరణ్ ఎంతో అవగాహనతో పనిచేశారన్నారు. అలాగే తన నిర్ణయాలకు ఎవరూ అడ్డు చెప్పలేదని రాజు తెలిపారు. తాను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటానని, అయితే ఎప్పుడూ వింటానని చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు ఆదిత్య విషయంలో జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆదిత్య తన అనుమతి లేకుండా మరొక సినిమా ఒప్పుకోవడంపై కోపగించుకున్నానని అన్నారు. తర్వాత తన కోపాన్ని తగ్గించుకొని ఆదిత్యకు మద్దతుగా నిలిచారట. ఆదిత్య బాస్ సినిమా పరాజయమైనప్పుడు అతన్ని పిలిచి ఆట సినిమాను దర్శకత్వం చేయమని ప్రోత్సహించినట్లు కూడా చెప్పుకొచ్చారు. తన మధ్య గట్టి బంధం ఉందని, ఆయనకు అదొక హోమ్ బ్యానర్ లాంటిదని, అవసరమైతే తిడతానని, కానీ ఆదిత్యపై తనకు అపారమైన నమ్మకం ఉందని రాజు వివరించారు. అలాగే ఆట సినిమా షూటింగ్ సజావుగా సాగలేదన్న వదంతులను కూడా ఎంఎస్ రాజు ఖండించారు. తాను ప్రాణం పెట్టి సినిమాలు తీస్తానని, తన సినిమాలో ఎటువంటి సమస్యలు రాలేదని ప్రమాణం చేశారు. పౌర్ణమి సినిమా షూటింగ్ లో ప్రభాస్ 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని, దానిపై తాను తీవ్రంగా అలిగి వెళ్లిపోయానని, అయితే ప్రభాస్ వచ్చి తనను తిరిగి తీసుకొచ్చాడని సరదాగా గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ ఒక్కడు సినిమా చూసి ఎంఎస్ రాజు తనకు జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చారని, మహేష్ బాబు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారని భావించారని కూడా రాజు వెల్లడించారు. ఇక ఈ విజయానికి కృష్ణ ఆశీర్వాదమే కారణమని అన్నారు. ఒక్కడు చిత్రీకరణ సమయంలో మహేష్ బాబు తనపై సరదాగా జోకులు వేసేవారని, ఆ సినిమా కఠినమైనది అయినప్పటికీ చాలా సరదాగా పూర్తయిందని తెలిపారు.